హిందువులను వెర్రి పువ్వులను చేస్తున్న పెద్ద హిందూ సంఘాలు, అంతేకాదు ఫ్లవర్ పార్టీ కూడా. ఎస్, మీరు విన్నది వాస్తవం. రీసెంట్గా నిన్ననే నల్ల పోచమ్మ గుడి తర్వాత భూలక్ష్మి మాత గుళ్ళ దగ్గర విగ్రహాలు ధ్వంసమైతే పొద్దున్నే వీళ్ళు వెళ్ళిపోతారు, పోయి అక్కడ హల్చల్ చేస్తారు, ఆమరణ నిరాహార దీక్ష అంటారు, మధ్యలో కాంప్రమైజ్ అయ్యి వస్తారు. ఇది వీళ్ళు చేసే పంచాయతీ. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఫిల్మ్ నగర్ హనుమాన్ టెంపుల్ విషయంలో వీళ్ళు చేసింది ఇదే. హిందుత్వానికి మీరేం ప్రతినిధులు కాదు. నిజంగా మీరు ప్రతినిధులని అని మీరు అనుకుంటే, ప్రతినిధులని మీరు భావిస్తే విషయం పూర్తిగా తెగేదాకా లాగండి. లేదు అంటే గమ్ముగా ఇంట్లో ఉండండి రాబాయ్. ఏమ్మా పాలిటిక్స్ చేయొద్దు. జరిగిన విషయం మీద న్యాయ పోరాటానికి మీరు ఎంతవరకు సిద్ధమవుతున్నారు? మీడియా ఎంతవరకు చూపిస్తున్నదంటే, మీడియా కూడా ముందల మేము దీనికి పిలుపునిస్తున్నాం, ఓ ధర్నాకు పిలుపునిస్తున్నాం అంతవరకే చూపిస్తుంది, కానీ బ్యాక్ ఎండ్ స్టోరీస్ వీళ్ళు చూపించట్లే. ఎందుకు సలవడ్డది? ఎందుకు కాంప్రమైజ్ అయినరు? బయట అయితే కాంప్రమైజ్ అనే టాకే నడుస్తుంది. దీనికి మీరు సమాధానం చెప్పాలి, లేకపోతే మీరు విలువను కోల్పోతారు. జై శ్రీరామ్, జై హింద్.